పెట్టుకుని ఉన్నాం కండి, చల్లార్చుకొని ఆ తాలింపుని ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మామిడికాయ కూర పచ్చడి. ఎంతో సులువుగా టేస్టీగా తయారైందండి. దీన్ని ఇప్పుడు చిన్న జాడీలోనికి తీసుకుందాం. ఇట్లా పచ్చడి మొత్తాన్ని ఈ జాడీలోనికి వేసేసుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా మామిడికాయ కూర పచ్చడి అండి. ఈ పచ్చడి ఇడ్లీకి, దోశకి, అన్నంలోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి. చాలా కొత్తగా టేస్టీగా అనిపించిద్ది. మీరు ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.